మూడు చెరువుల నుండి పెద్ద ఎత్తున మరవ ఎత్తుకోవడంతో ఇందిరానగర్లో భారీగా వరద నీరు చేరింది. ఇళ్లపైకి నీరు చేరుకోవడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు చెరువుల కింది భాగంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మనోహర్ రెడ్డి అందిస్తారు. భారీ వర్షాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని చెరువులు నిండుకుండలా తొనికి కొన్ని చెరువులు అయితే మొరలు పోతున్నాయి, మరికొన్ని అయితే గండ్లు పడి తెగి నీళ్లు బయటకు పోతున్నటువంటి పరిస్థితి. నిన్న అకస్మాత్తుగా సాయంకాలము కురిసినటువంటి భారీ వర్షానికి ఏదైతే చిత్తూరు నగరం ఉందో ఈ చిత్తూరు నగరము ఇందిరానగర్ ప్రాంతానికి పై భాగంలో ఉన్నటువంటి చిత్తూరు రూరల్ మండలం పరిధిలో నుండి దాదాపు 5-6 చెరువులు మొరలు పోవడం, కొన్ని చెరువులు గండులు పడడంతో నీరంతా కూడా ఇక్కడ సంతపేట ప్రాంతంలో ఉన్నటువంటి ఇందిరానగర్ మొత్తాన్ని కూడా నీటితో ముంచెత్తినటువంటి పరిస్థితి. చెరువులను తలపిస్తున్నటువంటి ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నటువంటి దృశ్యాలైతే మనము చూస్తున్నాం. నిన్న అకస్మాత్తుగా కురిసినటువంటి భారీ వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో చిత్తూరు రూరల్ మండలంలో కూడా స్థానిక ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్ కూడా వెళ్ళి అక్కడ పరిస్థితులను పరిశీలించినటువంటి నేపథ్యంలో మరి ఈ వరద నీరు అనేటువంటిది ఇప్పటికి కూడా ఇళ్లలోకి చేరి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి దృశ్యాలైతే మనము చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు. ఈ ముంపు గురైనటువంటి పరిస్థితులపైన మాట్లాడడానికి మనతో వారు ఎట్లా ఈ ఇబ్బందులు ఏ విధంగా ఎదుర్కొంటున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ఏమిటి ఈ నీరు మొత్తము కూడా ఇక్కడ ఎందుకు ఇట్లా వస్తూ ఉంది? చెరువు కట్ట తెగిపోయిందా లేదా మరొక పారుతుందా ఏంటి? సార్, కట్ట తెగిపోవడం కాదు సార్, మామూలుగా వర్షం వచ్చిందంటే ఒక హాఫ్ డే వర్షం వచ్చిందంటే కూడా ఈ ఏరియాలో ఇట్లా వాటర్ వచ్చేస్తుంది సార్. ఆ పక్క ఎట్లా వస్తుందో తెలియదు, చెరువులో తెగిపోతుందో లేదా చెరువు తెంపి వదిలేస్తారా తెలియడం లేదు. ఇళ్ళలోకి ఇట్లానే వచ్చేస్తూ ఉంటుంది సార్. ఒక హాఫ్ డే వర్షం వస్తే చాలు సార్, అట్లా వచ్చేస్తూ ఉంటుంది. అంటే ఇప్పుడు అన్నీ వచ్చేస్తాం సార్, పాములు కప్పలు ఏదో అది గలీజ్ అంతా లోపలికి అంతా పురుగులు అవన్నీ ఫుల్గా వచ్చేస్తూ ఉంటారు సార్. పైప్లో ఏం మా వల్ల కాలేదు, లోపల వచ్చేసేది. నైట్ అంతా నిద్ర లేదు అసలు, నీళ్ళు ఆడ వరకు వచ్చేసి ఏ పాము వస్తుందో ఏమో చాలా ఇబ్బంది అయిపోయింది. అయితే నిద్ర లేకుండా నీళ్ళు చూసుకొని ఉండిపోయినాం, అట్లా పరిస్థితి ఉంది సార్. ఇక్కడ సంవత్సరం వస్తానే ఉంటుంది, తగ్గుతూ ఉంటుంది వస్తే కూడా. మరి జాగ్రత్తలు తీసుకోరా మీరు? ఏం తీసుకుంటే కూడా ఏడో అది వస్తానే ఉంటుంది. నీళ్ళు వచ్చినప్పుడు ఎవరు ఏం చేయలేము కదా. నిన్న మధ్యాహ్నం నుంచి వర్షము, సాయంత్రము ఎక్కువైపోయింది. ఇల్లంతా గలీజు చూస్తూ ఉండాలి. అంటే ఇంటి లోపల కూడా చేసిందా? లేదు, గడప దగ్గర వచ్చి గడప వరకు వచ్చింది. కొట్టుకుని వస్తుంది, బాగా జాగ్రత్తగా ఉండండి అట్లని ఎవరు చెప్పలేదు. వాళ్ళ నుంచి కొంచెం 2 రోజులు తగ్గింది వాన, నీళ్లు తగ్గింది. మళ్ళీ సాయంత్రం నుంచి ఫుల్గా నీళ్ళు పోతా ఉంది. నా పక్క రాళ్ళంతా పెట్టి వీళ్ళు రాకుండా చేసి ఉన్నారు. మళ్ళీ ఎవరో అది తెంపి వదిలేసి ఉన్నారు ఈ పక్కకి నీళ్లు. ఏదైతే పల్లపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ఉందో, గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాలను అధికారులు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా సరైన రీతిలో అధికారులు స్పందించలేదనే ఒక ఆవేదన కూడా ప్రజానీకం నుంచి వ్యక్తమైన పరిస్థితులు మనం చూసాం. చిత్తూరు నగరానికి అవతల వైపు కావచ్చు, యువతల వైపు కావచ్చు, దాదాపు 10 చెరువుల వరకు కూడా ఉన్నాయి. ఈ 10 చెరువులు కూడా చాలా వరకు ప్రమాద స్థితిలోనే ఉన్నాయి. కొన్ని పుల్లుగా మొరలు పోతుంటే మరికొన్ని గండ్లు పడి నీరంతా కూడా బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో పల్లవ ప్రాంతాల్లో సంతపేట కావచ్చు, నేవానది ప్రాంతం కావచ్చు, ఇక అనేక ఇలా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ప్రజలు ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేయాల్సినటువంటి అధికారులు కొంత శ్రద్ధ చూపి చొరవ చూపి ఈ వీటిపైన కొంత అవగాహన కల్పించాల్సినటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ పనులు చేపట్టలేదనే ఒక ఆవేదన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం ఇందిరానగర్లో ఉన్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మహేష్తో కలిసి మనోహర్ రెడ్డి, AVN ఆంధ్రజ్యోతి, చిత్తూరు నుంచి.